సింగయ్య సంఘటన కనుక మనం తీసుకుంటాం, వాస్తవంగా అతను ఎక్కడ ఆగకుండా సరాసరి రెంటపాడు వెళ్ళాలి. రెంటపాడులో అతని కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ భద్రతకు సంబంధించి ప్రో పార్టీలు భద్రత 600 పైచిలుకు మంది పోలీసులను అక్కడ పెట్టేసి భద్రతను ఏర్పాటు చేశారు. అతను గనక నేను ఇక్కడ ఆగుతాను, ఏటుకూరు రోడ్లో ఆగుతాను అని అంటే ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు. అతను అడగలేదు, ఆగుతాడని వీళ్ళు ఊహించలేదు. రెండోది ఏంటి, అతనికి ఉన్నటువంటి భద్రతకు సంబంధించి 11 వాహనాలు, అదనంగా 3 వాహనాలు, మొత్తం 100 మంది కదా అనుమతి ఇచ్చింది. అయినా సరే విస్తృతంగా వాళ్ళు వచ్చారు. సరే వాడు అక్కడ మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరగలేదు? భద్రతా లోపం ఎందుకు లేదు? అక్కడ భద్రతా లోపం ఏమైనా ఉంది? అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు కదా, ఏమీ జరగలేదు కదా. అక్కడ తొక్కిసలాట్లు గానీ అడావుడు గానీ ఏం జరగలేదు కదా, భద్రంగానే వచ్చాడు కదా ఆయన. మరి ఇక్కడ ఎందుకు జరిగింది? మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతున్నటువంటి చిత్రాలను చూసుకుంటే వాహనం నిదానంగా వెళ్తున్నమాట వాస్తవం, అతను బయట నుంచున్నమాట వాస్తవం, అతను దాని కింద పడ్డమాట వాస్తవం, కొంత దూరం వెళ్ళిన మాట వాస్తవం. అప్పుడు వీళ్ళందరూ హడావుడి చేస్తే అతను బయటికి లాగిన మాట వాస్తవం. అప్పుడు ఆయన బయటే ఉన్నాడు, లేకపోతే అందరూ లోనే ఉన్నారు. ఎందుకు ఆగింది? మనిషిని బయటికి లాగిన తర్వాత మానవత్వం ఉండవాళ్ళు ఎవరైనా సరే ఏందని అడుగుతారు కదా, అడుగుతారా లేదా? మానవత్వం ఉండవాళ్ళు ఏం చేస్తారు? దిగి తన కార్యకర్త పైపెచ్చు, తన కార్యకర్త తన జోటాలను వచ్చి తన కారు కింద పెడితే గాయాలు ఏమన్నా అయినాయా, అతనికి ఏమన్నా వెంటనే వైద్యం చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పని ఆలోచించేసి అవసరం ఉంటే చివరికి తను ప్రయాణించే వాహనానైనా అతను కేటాయించేసి వేరే వాహనంలో బయలుదేరి వెళ్ళేవాడు నాయకుడు అనే వ్యక్తి. మానవత్వం ఉంటే